వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ ఎంతమంది హీరోలు ఉంటే ఆయనే కావాలని ఎందుకు వెళ్లారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీద ముంబై మీడియాలో చర్చ కూడా బాగానే జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ లో చాలా మంది హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు తారక్. ఆయనకు అక్కడి నుంచి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ హీరోలను కాదని జూనియర్ ఎన్టీఆర్ వైపు అడుగులు వేస్తున్నారు అక్కడి దర్శకులు. అది నార్త్ హీరోలకు అస్సలు రుచించడం లేదు. ఎన్టీఆర్ కావాలి అనుకోవడంలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. RRR సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ వచ్చింది. దానికి తోడు దేవర సినిమా కూడా అక్కడ పర్లేదు అనిపించింది. వీటన్నింటికీ మించి హిందీ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు ఎన్టీఆర్. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా హిందీ వాచకం ఉంటుంది. మొన్న వార్ 2 సినిమాలో కూడా ఆయనే సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలు అద్దరగొడతాడు. డాన్స్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నింటికీ మించి డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో చెప్తాడు అనే పేరు అక్కడ కూడా వచ్చేసింది. ఇన్ని ఉన్నప్పుడు ఆ హీరోతో సినిమా చేయడానికి అంతకంటే ఒక దర్శకుడికి ఇంకేం కావాలి? అందుకే వార్ 2 విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఎలాగో పెరిగిపోతుంది. ఆయన రేంజ్ కూడా అందుకోలేము అని ముందుగానే కథలు చెప్పి ఒప్పించుకునే పనిలో పడ్డారు బాలీవుడ్ దర్శకులు. ఏ క్రమంలోనే ఒకరిద్దరు సీనియర్ డైరెక్టర్స్ తారక్ కు కథ చెప్పడానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు సంజయ్ లీలా బన్సాలి. చాలా సంవత్సరాలుగా ఒక తెలుగు హీరోతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఈ దర్శకుడు. ఆయన పనిచేయాలనుకుంటున్న హీరో ఎన్టీఆర్. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి ఈ కాంబినేషన్ లో అదిరిపోయే ఒక పీరియాడిక్ సినిమా వచ్చేది. కానీ మధ్యలో కోవిడ్ బ్రేక్ రావడంతో దాదాపు కన్ఫర్మ్ అయింది అనుకున్న సంజయ్ లీలా బన్సాలి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే మరోసారి ఎన్టీఆర్ కోసం ఈ దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వార్ 2తో పాటు డ్రాగన్, దేవర 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు జూనియర్. ఒకవేళ నిజంగానే సంజయ్ లీలా బన్సాలి ఈయనతో సినిమా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక సినిమాకు బ్రేక్ ఇచ్చి అక్కడికి వెళ్తాడు తారక్. ఎందుకంటే అంత పెద్ద దర్శకుడి నుంచి ఆఫర్ అంటే చిన్న విషయం కాదు. దాంతోపాటు యష్ రాజ్ ఫిల్మ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ 3 సినిమాలు సైన్ చేశాడని తెలుస్తోంది. మామూలుగా తమతో ఎవరు సినిమాలు చేసినా కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు యష్ రాజ్ ఫిల్మ్స్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే చేసినట్లు ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే సోలో స్పై సినిమా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. దానికి డైరెక్టర్ ఎవరు అనేది త్వరలోనే తేలనుంది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పట్లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చేలా కనిపించడం లేదు జూనియర్. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత పూర్తిగా ముంబైలోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నాడు. వార్ 2 సినిమా విడుదలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే రేపు అది హిట్ అయిందంటే మాత్రం తారక్ ఎవ్వరికీ దొరకడు. ఆయన అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. మనవాడు వెళ్లి ముంబైలో జెండా పాతితే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు వాళ్ళు. మరి అభిమానుల ఆశల్ని ఎన్టీఆర్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.